నమస్తే, నేను సిరి. జానీ మాస్టర్ ఏదైతే ఇప్పుడు స్టోరీ జరుగుతుందో దాంట్లో అయితే భారీ ట్విస్ట్ అయితే నెలకొంది. ఎట్టికీలకు మరి అల్లు అర్జున్ గారు అయితే సారీ చెప్పారు జానీ మాస్టర్కి అని చెప్పేసి మరి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి ఆ ట్విస్ట్, ఎందుకు సారీ చెప్పాడు అనేది, ఆ విషయం ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఏదైతే మన జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో తను జైలుకి వెళ్ళడం ఇదంతా మనం చూస్తున్నాం. అయితే ఇందులో ఒక భారీ ట్విస్ట్ నెలకొంది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ గారు సారీ చెప్పారని కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇది ఎందుకోసం చెప్పారంటారు? ఇప్పుడు ఈ మొత్తం కేసులో అప్డేట్ ఏంటంటే జానీ కొరియోగ్రాఫర్ని చెంచులగూడ జైలుకి పంపించారు. చెంచులగూడ జైల్లో రిమాండ్కి పంపించారు. రిమాండ్ అంటే 14 రోజులు ఉంటారు. ఆ తర్వాత బెయిల్ వస్తుందా లేదా, పోలీస్ కస్టడీకి అడుగుతారా అనేది చూడాలి. ఈ ప్రాసెస్ అది లీగల్గా ఉండేటువంటి ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. మళ్ళీ పోలీసులు కస్టడీకి అడిగితే కస్టడీకి ఇవ్వాల్సి వస్తుంది. ఫోక్సో యాక్ట్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా అది సీరియస్ కేసు కిందే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. సరే, ఇప్పుడు ఆయన భార్య సుమలత, ఆవిడని కూడా కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకు? శ్రేష్ఠ వర్మ చేసినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని ఆవిడని కూడా అరెస్ట్ చేశారు. ఆవిడ చేసినటువంటి కంప్లైంట్ ఏంటి? బలవంతం చేసింది పెళ్లి చేసుకోమని. ముస్లిం సాంప్రదాయం ప్రకారం నలుగురిని చేసుకోవచ్చు. తాను మొదటి భార్యగా ఉన్నప్పటికి కూడా నువ్వు కూడా చేసుకో రెండో భార్యగా అని చెప్పి ప్రెజర్ పెట్టింది, కొట్టింది, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది అనేటువంటి కంప్లైంట్ శ్రేష్ఠ వర్మ చేశారు. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని సుమలతను కూడా అరెస్ట్ చేశారు. బహుశా సుమలతను కూడా రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. రేపు సండే కాబట్టి మండే అయినా ప్రొడ్యూస్ చేస్తారు. ఆవిడని కూడా చెంచులగూడ జైలుకి పంపిస్తారు. అది ప్రాసెస్. అయితే అసలు ఇదంతా ఎందుకు జరిగింది అనే దాని మీద రకరకాలుగా టాలీవుడ్లో చర్చ జరుగుతుంది. అసలు వీళ్ళిద్దరు ప్రయాణం ఏంటి? కొరియోగ్రాఫర్ ఆవిడ ఎక్కడి నుంచో, మధ్యప్రదేశ్ నుంచో ఎక్కడి నుంచో వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఆవిడ ఏజ్ ఎంత? 15. సరే, ఆవిడ స్టెప్స్, ఆవిడ ఈ మూమెంట్స్ అవన్నీ చూసిన తర్వాత తనకు నచ్చి కొరియోగ్రాఫర్గా తన దగ్గర అసిస్టెంట్గా పెట్టుకున్నారు అనేది చెప్తున్నారు. అయితే పెట్టుకున్న తర్వాత సహజంగా ఏంటంటే నేర్పించే మాస్టర్ అంటారు కదా, మాస్టర్ అంటే ఒక రకంగా గురువు. వాళ్ళు ఆ గురువులానే వ్యవహరించాలి. కానీ ఆయన ఏం చేశాడు? ఈ అమ్మాయి మీద మోజుపడ్డాడు. మోజుపడి సహజంగా ఏంటంటే పై స్థాయిలో ఉండేటువంటి మోజుపడినప్పుడు ఏ విధంగా, అప్పుడు పైగా టీనేజరు, అమ్మాయికి తెలియని వయసు 16 సంవత్సరాల్లో తనని ముంబైకి తీసుకెళ్ళి, ముంబైలో అవుట్డోర్ షూటింగ్లో ఉన్నప్పుడు అక్కడ స్టే చేసినప్పుడు వాళ్ళిద్దరు కలిశారు. ఆ రోజు నుంచి వాళ్ళు సహజీవనానికి చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నటువంటి మాట. తర్వాత ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరి మధ్య గ్యాప్? ఎందుకు వచ్చింది? ఇంత జర్నీ చేసిన తర్వాత, దాదాపు 7 సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాత అని అంటే, బహుశా కెరీర్లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత తన సొంత పాత్రని, సొంత ఐడెంటిఫికేషన్ని శ్రేష్ఠ వర్మ కోరుకొని ఉండొచ్చు. అది జానీకి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. సో మొత్తం మీద వాళ్ళకైతే గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే డైరెక్టర్ సుకుమార్, పుష్ప డైరెక్టర్ సుకుమార్ అనేది సుమలత చెప్తుంది. ఆ సుమలత చెప్పిన దాన్ని ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మద్దతు ఇస్తున్నారు. ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు? నిర్మాత నట్టికుమారు, సి కళ్యాణ్, ఝాన్సీ, వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. అసలు ఇదంతా కాదు, అసలు దీనంతా కూడా తమ్మారెడ్డి భరద్వాజ్ దీని వెనుక ఉన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ వేసినటువంటి స్కెచ్ అనేది ఇప్పుడు మళ్ళీ నట్టికుమార్ చెప్తున్నారు. అంటే ఇది రోజుకు కాదు, ప్రతి గంటకు ఒక మలుపు తిరుగుతుంది ఈ కేసు, ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి క్రమంలో అసలు ఏం జరిగింది అనే దాని మీద కొంచెం లోతుకి వెళ్ళి సినిమా వర్గాలు అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే, ఆ బుట్టబొమ్మ సాంగ్ ఉంది కదా, అలా వైకుంఠపురం, అలా వైకుంఠపురం బుట్టబొమ్మ సాంగ్కి సంబంధించి కొరియోగ్రాఫ్ చేసింది ఎవరంటే జానీ. సో జానీ కొరియోగ్రాఫ్ చేస్తున్నటువంటి సమయంలో ఒక మూమెంట్ నచ్చలేదు అల్లు అర్జున్కి. అందుకే అతను వెళ్ళిపోయాడు. అల్లు అర్జున్ ఆ కొరియోగ్రాఫ్ అంటే జానీ చూపించినటువంటి స్టెప్స్ నచ్చక వెళ్ళిపోయాడు అని చెప్పి తెలుస్తుంది. ఆ తర్వాత అసలు అల్లు అర్జున్కి ఏం కావాలి అనేది జానీ ఆలోచించి తన్ని అడిగినప్పుడు, మీకేం కావాలి చెప్పండి అని చెప్పేసి ఈయన అడిగినప్పుడు, అల్లు అర్జున్ ఒక మూమెంట్ చూపించడానికి తమిళంలో ఒక ప్రముఖ హీరో చేసినటువంటి మూమెంట్ని చూపించాడట. ఈ మూమెంట్ కావాలి నాకు అని. అప్పుడు ఆ మూమెంట్ నేనే కొరియోగ్రఫీ చేశాను సార్, నా మూమెంట్ అని చెప్పేసి అల్లు అర్జున్కి చెప్పాడట.
సో దాంతో ఆ మూమెంట్ నేనే ఆ తమిళ హీరోకి కూడా చెప్పాను సార్ అని చెప్పి ఆ మూమెంట్ ఇతను చూపిస్తే ఇతను ఆ మూమెంట్ని అలవైకుంఠపురంలో బుట్టబొమ్మ సాంగ్కి చేశాడు, అల్లు అర్జున్ చేత చేయించాడు. అది అవార్డు గెలుచుకుంది, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆ గుర్తింపు పొందినప్పుడు జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ సెట్స్లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకొని జానీకి సారీ చెప్పాడు అల్లు అర్జున్ అనేది ఒక వర్షన్ ఇప్పుడు మళ్ళీ వస్తుంది. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఏదో ఉంది, సారీ చెప్పాడు. సరే, మొత్తం మీద అక్కడ స్టార్ట్ అయినటువంటి డిస్టర్బెన్స్ పుష్ప 2 వరకు వచ్చింది. స్పెషల్ సాంగ్కి సంబంధించినటువంటి ఒక సాంగ్కి కొరియోగ్రఫీ చేయడానికి చేసేటువంటి అవకాశం శ్రేష్ఠ వరంకి ఇవ్వడం జరిగింది. అది జానీకి ఇష్టం లేదు అనేది ఒక వర్షను వినిపిస్తుంది. మొత్తం మీద అటు సుకుమార్కి సంబంధించినటువంటి సినిమా పుష్ప నుంచి పుష్ప 2 వరకు తీసుకుంటే ఇదంతా కూడా సుకుమార్ కారణంగానే వచ్చినటువంటి డిస్టర్బెన్స్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎవరు? జానీని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు. జానీని సపోర్ట్ చేయకుండా వ్యతిరేకించే వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు జానీ మొదటి నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి కొరియోగ్రాఫర్. అతని యాటిట్యూడ్ మంచిది కాదు, అతని నోటి దురుసు ఎక్కువ, నోరు బారేసుకుంటూ ఉంటాడు. ప్లస్ సెట్స్లోకి వచ్చేసి హడావుడి చేసి గందరగోళం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చేయి కూడా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ అతను సంబంధించినటువంటి అతన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు, అతని పద్ధతి నచ్చినటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఈ రెండు రకాల 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. సో వర్షన్ ఏదైనప్పటికీ ఇప్పుడు జానీ కొరియోగ్రాఫర్ జీవితం అయితే ఓ ప్రశ్నార్థకంగా మారిపోయింది. జాతీయ స్థాయికి ఎదిగినటువంటి ఒక కొరియోగ్రాఫర్ పరిస్థితి వాళ్ళ చెంచల్గూడ జైలుకి పరిమితమైంది. ఇప్పుడు ఈ స్రష్ట వరంకి ఆల్రెడీ అల్లు అర్జున్ మంచి అవకాశం ఇచ్చారు. ఆవిడేమో పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ కొరియోగ్రాఫ్ అందించడంతో పాటు మిగతా సాంగ్స్ కూడా అందిస్తుంది. ఈ మధ్యలో మళ్ళా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కోణం కూడా వచ్చింది. నాగబాబు ఒక ట్వీట్ చేయడంతో అసలు 1వ కోణం ఏంది, 2వ కోణం ఏంది, 3వ కోణం ఏంది, ఒకవైపే కాదు, 2వ వైపే కాదు, 3వ వైపు కూడా చూడాలని చెప్పి ఆయన ఏదో ట్వీట్ ఒకటి చేసేసి ఆయన మరొక చర్చకి తెరలేపారు. ఇంకొక వైపు ఆయనేమో జనసేన పార్టీలో ఉన్నాడు. ఎవరు? జానీ. సో జానీకి సపోర్ట్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీ. సో ఇదేదో మెగా ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ మధ్య ఇష్యూ కింద దాదాపు కొంతమంది చర్చించుకుంటున్నారు. ఏది? జానీ అలాగే స్రష్ట శర్మ కొరియోగ్రాఫర్ మధ్య, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మధ్య వచ్చినటువంటి ఈ డిస్ప్యూట్ ఏదైతే ఉందో దీన్ని మెగా అలాగే అల్లు ఫ్యామిలీ మధ్య ఉన్నటువంటి ఒక గొడవగా క్రియేట్ చేస్తున్నారు. ఈ గొడవని ఇలా రకరకాలుగా రోజుకొక కోణం నుంచి వెళ్తున్నటువంటి క్రమంలో అల్లు అర్జున్కి సారీ చెప్పినటువంటి అంశం ఇప్పుడు లేటెస్ట్గా తెర మీదకి వచ్చింది. ప్లస్ సుమలతని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కాబట్టి విచారణ మరింత చేస్తే తప్ప దీని వెనక అసలు ఏంటి అనేది బయటపడదు. మొత్తం మీద ఏంటంటే ఆ అమ్మాయి మైనర్గా ఉంది కాబట్టి ఇష్యూ అయింది. మైనర్గా లేకపోతే అసలు ఇష్యూ కాదు. ఎందుకంటే సాహచర్యం చేయటం అనేది కోలివింగ్ అనేది ఇప్పుడు చట్టబద్ధత చేసేసారు. అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే కోలివింగ్ అనేది ఇట్స్ కామన్ థింగ్ అయిపోయింది. కాకపోతే మైనర్గా ఉన్నప్పుడు ట్రాప్ చేసాడు ఇతను, ట్రాప్ చేసి ఆ అమ్మాయిని వంచాడు అనేది ఇష్యూ. అందుకే ఫోక్సో చట్టం కింద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి దీని వెనక రాజకీయ కోణం ఒకటైతే, సినిమాకి సంబంధించిన సినిమా ఇండస్ట్రీలో ఉండే పెద్దలకు సంబంధించిన యుగోస్ ఏదైతే ఉన్నాయో ఆ కోణం ఒకటైతే, మళ్ళీ ఇప్పుడు ఈ సుకుమారు ఎంట్రీ, సుకుమార్కు సంబంధించిన అంశాన్ని తీసుకురావటం, సుకుమార్ ప్రమేయం ఉంది ఇదంతా చేశాడు అనేది ఇంకోటి అయితే, తమ్మారెడ్డి భరద్వాజను కూడా దీన్ని సీన్లోకి లాగేశారు. నాకు తెలిసినంతవరకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇలాంటి చీప్ వ్యవహారాల జోలికి వెళ్ళరు. ఆయన ఏదో ఆయన పద్ధతి ప్రకారం ఆయన ఉంటారు, హుందాగా ఉంటారు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఏదో రకంగా పరిష్కారం చేయాలనే ఆలోచన కలిగినటువంటి ఆయన పెద్ద మనిషి అంటారు. సినిమాలో సినిమా ఇండస్ట్రీలో ఏదైనా జరిగినా కానీ పరిష్కరిస్తుంటారు. మరి అలాంటి ఆయన ఎంట్రీ కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సో ఇది రోజుకొక రకంగా దీన్ని మలుపులు తిరుగుతున్నటువంటి క్రమంలో ప్రస్తుతానికైతే ఈ అప్డేట్స్ ఉన్నాయి. బట్ నిజాలు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్లో కానీ తేలదు.